ఎవరు చెప్పండి? మన మానసిక స్థితికి తగిన భావాల్ని పలికించి మనసుకు ఊరట కలిగించే పాటలు అది ఏ భాష అయినా శ్రోతల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని అభిమానించే అభిరుచి కలిగిన వారందరూ ఒక దగ్గర చేరి చేసుకునే పండుగే ఈ సంగీత విభావరులు. ఈనాటి ఈ కార్యక్రమం అలాంటి పండగే. కానీ ఈ రోజుకి ఒక విశేషం ఉంది. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న సంస్థలు, లెక్కలేనన్ని సంగీత విభావరుల మధ్య నాణ్యమైన సంగీతాన్ని, మంచి గాయనీ గాయకులను ఎన్నుకొని ప్రేక్షకుల మనోరంజనమే ముఖ్యోద్దేశంగా మనుషులు వేర్వేరు అయినా మనసులు ఒకటై సంగీతాభిరుచిలో ఒకే లక్ష్యంతో ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి స్థాపించబోతున్న నూతన సంస్థ ప్రారంభోత్సవం పండుగ ఈరోజు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ సంస్థ బ్యానర్కు తెరతీయడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. మరి అంతలోపు ఆ స్నేహితురాళ్ల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకొని కొన్ని మధురమైన పాటలను వింటూ సమయాన్ని గడిపితే బాగుంటుంది కదూ. మరి మీరంతా సిద్ధమేనా? నమ్మే దైవాన్ని, కుటుంబ సౌభాగ్యం కోసం శ్రద్ధాభక్తులతో కొలిచే ఉత్తమ గృహిణి, జీవిత భాగస్వామి పాలిటి అదృష్ట లక్ష్మి అయి తోడు నీడగా ఉండే సహధర్మచారిణి, మనసుని హత్తుకునే తీయటి గాత్రంతో వీణుల విందు చేసే సుమధుర వాణి, అనురాగం ఆత్మీయతలు కలబోసిన వెలకట్టలేని సుగుణాల గని ఆమె మన రాణి. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆకట్టుకునే నిండైన రూపం లక్ష్మీ కటాక్షం అయితే, గాత్ర మాధుర్యంతో శ్రోతలను కట్టిపడేసే కోకిల స్వరం ఆ సరస్వతి, అదే వాణి కటాక్షం. ఈ రెండూ పొందిన మన రాణి నిజంగా అదృష్టవంతురాలు. రాణిగారి సంగీత అభిరుచి ఎంత గొప్పది అంటే, ఆమె మనసు పడి పాడిన పాటలను ప్రేక్షకులు మనసు పడేలా పాడాలనే తపనతో గుంటూరు నివాసి అయిన రాణిగారు ప్రయాణ దూరాన్ని భారం అనుకోకుండా హైదరాబాద్కి వచ్చి ఎలివేట్స్ ఇలైట్ సంస్థ బ్యానర్పై జరిగే కార్యక్రమాలలో తరచుగా పాల్గొని ఆనందపడుతూ ఉంటారు. గాయనిగా ఉత్తమ యువ గాయని గాయకులను ఎంపిక చేసే పోటీలకు న్యాయ నిర్ణేతగా అందరి మన్ననలు పొందుతూ ఇటీవలే ఎలివేట్స్ ఇలైట్ సంస్థ చేసిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో సుమధుర స్వరవేణి అనే బిరుదుని దక్కించుకున్న రాణిగారు ఇప్పుడు వ్యవస్థాపకురాలిగా కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఈ కొత్త బంధం ఆ స్నేహితురాళ్ళని విజయపథంలో నడిపించడంలో ఆ భగవంతుని ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ రాణిగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆప్యాయంగా పలకరించి, చిరునవ్వులు చిలకరించి, తీయనైన పాటలతో మైమరపించి, సహగానం చేస్తే ఇలాంటి గాయనితోనే చెయ్యాలి అనిపించి, మాతృభాష అయిన హిందీ పాటలతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఏ గాయికా హే అప్నా అనిపించుకున్న మధుర గాయనే స్వప్న. చిలిపితనం, అమాయకత్వం కలగలిపిన మన ఇంటి పిల్ల అనిపించే స్వప్నను ఇష్టపడని వారు ఉండరు. ఆమె స్వరంలో అయస్కాంతంలా ఆకర్షించే శక్తి ఉంది. పాటకు తగ్గ మూడ్లో పరకాయ ప్రవేశం చేసి శ్రోతలకు వీణుల విందు చేయడానికి సిద్ధంగా మేహూనా అంటుంది స్వప్న. మార్గదర్శకులు, గురువు, తండ్రి సమానులు అయిన సుబ్రహ్మణ్యం శ్రీధరం గారి ప్రోత్సాహంతో, తర్ఫీదుతో 150కి పైగా కార్యక్రమాలలో తెలుగు, హిందీ పాటలను పాడి మధుర గాయనిగా సంపాదించిన గుర్తింపు వల్ల ఇటీవలే ఎలివేట్స్ ఇలైట్ సంస్థ ఉగాది పురస్కారాల కార్యక్రమంలో మృదు మధుర గాన సంపన్న అనే బిరుదును, సుబ్బు మ్యూజిక్ అకాడమీ నారీ శక్తి పురస్కారాల కార్యక్రమంలో అమృత సుస్వర గానమాధురి బిరుదును పొంది తన కలలను సాకారం చేసుకుంటుంది స్వప్న. ఇంత మంచి గాయని స్నేహితురాలిగా దొరకడం రాణిగారి లాంటి గాయకులకు, రాణిగారికి, స్వప్న గారికి అదృష్టం. ఇలాంటి వారు కలిసి గాయకులకు ప్రోత్సాహం ఇచ్చే వేదికను ఏర్పాటు చేయాలి అనే సంకల్పం కలగడం, అది ఈరోజు నెరవేరడం వారి ఇద్దరి అదృష్టం. ఈ స్నేహబంధం
వ్యవస్థ మూలంగా ఏర్పడిన ఈ కొత్త బంధం కలకాలం దృఢంగా ఉండాలని, వారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ స్వప్న గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారిద్దరూ కలిసి ప్రారంభించబోతున్న స్వరాగిణి ఆర్ట్స్ అనే ఈ సంస్థను ప్రారంభించబోతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా ఈ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో స్టార్ట్ చేసుకుందాం. వారిద్దరిని దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు స్టూడియోలో ఎలివేట్స్ ఎలైట్ కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవికిషోర్ గారు కూడా ఉన్నారు. ఆర్కే సార్, మీరు కూడా కలిసి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం.